మిత్రులందరికీ జయం. నేను మీ జై. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు బాగా ఇంపార్టెంట్. కుళ్ళు, అసూయ. మన చిన్నతనం నుండి మనం కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం దీనిలో. మనతో పాటు స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ, మన చుట్టాల్లో చదువుకునే పిల్లలు కానీ చాలా బాగా చదువుకుంటూ ఉంటే, మనతో పోటీ పడుతూ ఉంటే, మనకన్నా బాగా ముందుకు వెళ్ళిపోతున్నారని మనం కొంచెం అసూయ ద్వేషాలకి గురవుతూ ఉంటాం. అట్లాగే మనం జీవితంలో ఎదిగినాక కూడాను మన చుట్టాలు లేకపోతే మనకు బాగా మిత్రులు మనకన్నా బాగా ఎదుగుతూ ఉంటే కూడాను మనం అసూయకి లోనవుతూ ఉంటాం, కుళ్ళుకి లోనవుతూ ఉంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఎదగకుండా ఉండాలని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన స్కూల్లో కానీ మన నిజ జీవితంలో కానీ మనకు తెలిసిన వ్యక్తులు చాలా కొద్దిమంది. మన స్కూల్లోనో మన చుట్టాల్లో, అదే మన ఊళ్ళోనో మన దేశంలోనో, మన రాష్ట్రం, మన దేశం, మన జిల్లా, ఇట్లా ప్రపంచం మనం కనుక చూసుకుంటే వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ మనం ఉన్న రంగంలో కానీ మనకన్నా ఎంతో ప్రతిభావంతులుగా తయారవుతున్నారు. వాళ్ళని మనం చూసి మనం అసూయ ద్వేషాలకు గురవుతున్నాము. సో దీన్ని మనం తగ్గించుకోగలిగితే, ఈ అసూయ ద్వేషాన్ని తగ్గిస్తూ మనతో పాటు ఉన్న వ్యక్తుల్ని మనం కలుపుకుంటూ వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేస్తూ మనం వాళ్ళని కలిసి ఇంకా మనం కొన్ని అద్భుతమైన విజయాలు కనుక అందించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుని ముందుకెళ్తే మనకు తెలియని ఎన్నో వేల మంది, లక్షల మందితో మనం పోటీ పడగలం. సో అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా చాలా బాగుండాలి, చాలా ఆనందంగా ఉండాలి. సరే, ఎదిగితే వాళ్ళకున్న కర్మ ఫలితం బట్టి, వాళ్ళకున్న అర్హతను బట్టి వాళ్ళు ఎదిగారని అనుకోవాలి, కానీ ఇంకా వేరే విధంగా ఉందో జయం.